విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం అయితే రావడం జరిగింది. ఇక్కడ పూల మొక్కలు ఈ తోటలతోటి ఉపాధి పొందే మహిళలు అయితే ఇక్కడ ఎక్కువనే చెప్పాలి. చాలా గ్రామాలలో అయితే ఉపాధి లేక వేరే గ్రామాలు వెళ్ళి కానీ వేరే టౌన్లు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అవసరం లేకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఈ పూలతోటి ఈ ఉపాధి పొందుతూ ఉన్నారు మహిళలు అయితే. ఇక్కడ అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రోజు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కదా, రోజుకి ఎంత ఇస్తుంటారు? మాకు 350 ఇస్తారండి. మేము 7 గంటలకు వస్తాము. సాయంత్రం మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం. భోజనం నుంచి వస్తాం, మరి 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు చేస్తాం. ఓకే, భోజనానికి ఎంతసేపు వెళ్తారు ఇంటికి? గంట వెళ్తుంటారు. అంటే ఊర్లో అవడం వల్ల ఇంటికి వెళ్ళి వస్తుంటారు. ఇంటికి వెళ్ళి వస్తామండి. ఓకే, అంటే మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే ఇక్కడ ఈ ఉపాధి పువ్వుల మొక్కలు దొరకడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంటదండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. వీళ్ళు అలా డైలీగా ఒక 20 మందికి 25 మందికి చెప్తారు. నిత్యం ఉండిద్దా? అంటే నిత్యం ఉంటదండి. 3 పూటలు వచ్చినా 3 పూటలు ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మన ఇష్టమే. ఓకే, వర్షంతో కూడా ఉంటదండి చేసుకునే ఓపుకుంటే. ఓకే, అంటే ఇక్కడ ఇది పని ఎలా అనిపించింది? కష్టంగా ఉండిద్దా లేకపోతే పువ్వులతోటి లేకపోతే చిన్న? కష్టమైందండి. అలాగే మరి కష్టమైనా చెయ్యాలి, తేలికున్నప్పుడు కూడా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వరి చేనుతో ఉడుపులతో పోల్చుకుంటే ఇది ఎట్లా అనిపిస్తుంది పని అని? దానికంటే మదుపు ఉంటది. ఇది కొంచెం మనం నుంచొని కోసుకోవచ్చు, కూర్చొని కోసుకోవచ్చు. దాని నుంచి కష్టం అనిపించదు పెద్దగా. ఓకే, పనికి వస్తాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పూల మొక్కలు పని? ఇప్పుడు దగ్గర ఉందండి. ఇప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఇలాగుంది. ఓకే, 20 సంవత్సరాలు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. కూలి చేసుకుంటాను. మాకు 3 పూటలు పని చెప్తారు. ఓకే, చూసారు కదండి, ఇక్కడైతే 3 పూట్ల కూడా ఈ పూల మొక్కలతోటే అంటే ఈ పని అయితే మాకు దొరుకుతుంది, ఉపాధి చాలా బాగుందని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. రోజుకు 350 ఇస్తున్నారని మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ఎప్పుడూ కూడా అంటే వెనకబడిన జిల్లా అవ్వడం వల్ల వలసలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. అంటే ఉడుపులకు కానీ వేరే ప్రాంతాలు వెళ్ళి గోదావరి కానీ లేకపోతే గుంటూరు కానీ అటువైపు వెళ్ళి ఒక 2-3 నెలలు పిల్లలతో పాటు వెళ్ళి అక్కడ కూలీ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా ఉండేవి. కానీ దానికి భిన్నంగా కొండవెలగాడ గ్రామంలో మాత్రం ఇక్కడ పువ్వుల తోటల పెంపకం వల్ల అయితే వలసలు ఆగాయనే చెప్పుకోవాలి. ఇక్కడ నిత్యం కూడా వీళ్ళకి ఉపాధి దొరుకుతూ వీళ్ళైతే మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల అంటే వాళ్ళకి అవసరం లేకుండా వీళ్ళకి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడ నుంచే వేరే జిల్లాలకి రాష్ట్రాలకు కూడా పువ్వులు అయితే ఎగుమతి అవుతూ ఉండడం వల్ల అలాగే ఇక్కడ వాతావరణం కూడా ఈ పువ్వుల పెంపకానికి చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వీళ్ళకైతే ఎప్పుడు ఇక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ చామంతి తోటలో ఎంతమంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. రకరకాల చామంతి మొక్కలు, బంతి తోటలు, అలాగే గులాబీ తోటలు, మల్లె తోటలు, ఇక్కడ అన్ని రకాల పువ్వుల తోటలు అయితే అనుకూలంగా ఇక్కడ ఈ భూములు కానీ ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడైతే సపోర్ట్ ఉంటూ ఉందని చెప్పుకోవాలి.